ఇప్పుడు సివిల్ కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు లేదా మోసపూరిత సమాచారం ఇందాక మనకు కాలర్ మాట్లాడినట్లు అలా ఒకవేళ తప్పుడు సమాచారం వచ్చింది, మోసపూరిత సమాచారం ఇచ్చారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయండి? ఇప్పుడు సివిల్ కోర్టులో ఇప్పుడు అలా సంతకాలు చేయకుండా సంతకాలు చేసి ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు సృష్టించి ఇలా చేస్తే ఆ సంతకం ఫోర్జరీది, అది కరెక్ట్ సంతకం కాదు అని చెప్పి మనం కనుక రుజువు చేసే సాక్ష్యాధారాలు ఏదైనా వేరే సంతకం బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి, ఉమ్, ఆ అకౌంట్ లోంచి స్టేట్మెంట్స్ తెప్పించి అవి ఆ సంతకం ఈ సంతకం ఒకటే అవునా కాదా అని చెప్పి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కి కోర్టు ద్వారా పంపిస్తే అది అవునా కాదా అని తేలుతుంది. ఒకవేళ కాదు అని తేలింది అనుకోండి, అది తప్పుడు సంతకము అని చెప్పి తేలితే, ఒకవేళ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు కనుక తప్పుడు సాక్ష్యం ఇచ్చారు అని చెప్పి కనుక తేలితే, ఆ పర్టికులర్ దావాలో ఆ కేసులో ఈ తప్పుడువి కాబట్టి వీటిని పరిగణలో తీసుకుని జడ్జిమెంట్ న్యాయం ఇట్లా చెప్తున్నామని చెప్పి అంతవరకే తీర్పిస్తారు. కాకపోతే ఆ పర్టికులర్ ఫైండింగ్ ని బట్టి మనం క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు వాళ్ళ మీద. ఫోర్జరీ చేశారని, లేకపోతే తప్పుడు సాక్ష్యం ఇచ్చారని, ఆ, దాన్ని కాబట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని శిక్షించమని చెప్పి క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ చేసేందుకు మనకు అన్యాయానికి గురి అయిన క్లయింట్ కి ఆ అధికారం ఉంటుంది. అది ఫైల్ చేస్తే అక్కడ శిక్షలు వేయటం జరుగుతుంది. ఓకే.